పవర్, ప్రెస్టేజ్, ప్రోటోకాల్ ఇవన్నీ ఒకవైపు, ఒక చిన్నారి ప్రాణం ఇంకోవైపు. తన బుజ్జి అభిమాని కోసం డిప్యూటీ సీఎం అనే హోదాని పక్కన పెట్టి ఆ చిన్నారి ఇంటికి వెళ్లారు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ ని పొలిటీషియన్ గా కొందరు నచ్చుతారు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఆయన ఒక మనిషిగా ఆయనకున్న కైండ్నెస్, ఆయనకున్న ఆ నైజాన్ చూసారు కదా, దానికి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. హనుమకొండలో నిరంజన్ అనే ఒక చిన్న బాబు తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. ఆ బాబుకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆయన ముందే ఆయన డైలాగ్ చెప్పాలని ఆశ ఉంది. మా బాబుని పవన్ కళ్యాణ్ ఒక్కసారి పలకరిస్తే ఆ స్పర్శే మా కొడుక్కి ఆయుష్ ని పెంచుతుందంటూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. మరి ఆ వీడియో చూస్తే ఎవరికైనా హార్ట్ బ్రేక్ అవ్వాల్సిందే. ఈ వీడియో కాస్త జనసేనాని వరకు వెళ్ళింది. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నార్మల్ పర్సన్ కాదు కదా, డిప్యూటీ సీఎం కదా, అయినా అవన్నీ పక్కన పెట్టేసి ఆ బాబుని చూడడానికి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ బాబు ఉన్న మంచం పైన కూర్చుని బాబుతో ముచ్చటించారు. ఆ బాబు కూడా పవన్ కళ్యాణ్ ముందే పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి తన ముచ్చటని తీర్చుకున్నాడు. మా బాబు కోసం ఆ దేవుడే దిగొచ్చాడని చెప్పి ఆ పేరెంట్స్ ఎంతలా ఎమోషనల్ అయ్యారో. పైగా పవన్ కళ్యాణ్ ఆ ఫ్యామిలీకి మెడికల్ గా, ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటానని హామీ ఇచ్చారు. నిజానికి పొలిటీషియన్స్ అంటే ఓట్ల కోసం, పబ్లిసిటీ కోసం తిరుగుతుంటారు అనుకుంటారు. కానీ ఇలా ఒక చిన్నారి ప్రాణం కోసం వారి ఆవేదన చూసి చలించిపోయే లీడర్స్ చాలా రేర్ కదా. సో ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.